ఈజీ అండ్ టేస్టీ రొయ్యల పులావ్ చేసేద్దాం రండి. రొయ్యల పులావ్ కోసం ముందుగా మనం ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి రొయ్యల్ని వేసి ఉప్పు కారం వేసి ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి మరీ 100% కుక్ చేసుకోకుండా ఇలా కుక్ చేసుకోవడం వల్ల రొయ్యలు మరీ గట్టిగా అలా అయిపోకుండా ఉంటాయి. అండ్ దీనికోసం నేను ఒక స్పెషల్ మసాలా అయితే తయారు చేస్తున్నాను. దానిలో ధనియాలు, జీలకర్ర, ఇంకా బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకున్నానమాట. కొన్ని మిరియాలు కూడా ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడి కొట్టుకోవాలి. ఈ మసాలా వల్ల బిర్యానీ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్, ఇంకా వెల్లుల్లి, అలాగే కొంచెం ఎండుమిర్చి, బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం వేసిన ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట రొయ్యల పులావ్లో. అండ్ మనం ముందుగా ఒక 80% వరకు కుక్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే దీంట్లో యాడ్ చేసాము. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామన్నమాట. ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. నానబెట్టలేదు, జస్ట్ కడిగి పెట్టాను. అండ్ ముందుగా మనం చేసుకున్న గరం మసాలా పౌడర్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి వేసుకొని మనకి కారానికి సరిపడినంత కారం, అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మనం తినే స్పైస్ లెవెల్స్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మసాలా పౌడర్, ఉప్పు, కారం అవన్నీ ఆ ప్రాన్, ఆ మసాలా అంతా మనకి బియ్యానికి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ వల్ల మనకి బిర్యానీ చాలా వస్తుంది. అండ్ అలానే దీనికి 1:2 రేషియోలో వాటర్ తీసుకున్నాను. అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అలా తీసుకున్నాను అనమాట. ఇలా మొత్తం వేసి వాటర్ వేసిన తర్వాత హైలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత మనకి కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. ఆ టైంలో మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే రొయ్యల పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. అండ్ ఇది చేసుకోవడం చాలా ఈజీ, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీ ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.